आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, ఉమ్మడి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల వారికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్ పల్లిలో బెత్లెహేము చర్చు పునాది రాయి పండ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉన్న ప్రతి పాస్టర్లకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఉన్నత స్థానంలో నిలుపుతామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న క్రైస్తవ సోదరులకు క్రైస్తవ భవనాల నిర్మాణంలో ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. నిరాశని ప్రజల్లో నాయకుడిగా ఎన్నిక చేసుకుని వాడుకొనిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో పునాది ప్రవచనగా సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి ఎక్కడి కుమారుని ఎక్కడి పరిశుద్ధాత్మ నామమున మరి కొంతమంది పాస్టర్స్ కూడా డబుల్ బెడ్రూమ్లు నేను ఇవ్వాలని అనుకున్నాం. మరి పాస్టర్స్ కూడా కొంతమంది పేద పాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఇల్లు ఉన్నట్టుంటే హ్యాపీగా కుటుంబం అందు ఉంటుంది. ఇంకా ఆలోచన చేయకుండా దైవప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా మేము చేస్తాం 100%. ఏదో మాట చెప్పి పోయేటోళ్ళం కాదు. ఈ మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడము, ఈ మహబూబ్నగర్ను ఉన్నత స్థానంలో నిలబెట్టడము, మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులరా అని గర్వపడేటట్టు చేయడము, మహబూబ్నగర్లో బతుకుదెరు విధించడం, అన్ని రకాలుగా విలువలు పెరిగేటట్టు చేయడమే మా లక్ష్యం. కనుక మీరు ఈ కార్యక్రమాన్ని తొందరగా డెవలప్ చేసుకొని లాస్ట్ ఏమైనా తక్కువ పడితే కూడా మనం సహాయ సహకారాలు అందిస్తాం. మరి అందరూ పాస్టర్స్ కూడా ఉన్నారు కనుక క్రైస్తవ భవనాన్ని 2-3 రోజుల్లో మీరు చూసి ఏర్పాటు చేస్తే తొందరలోనే ఆ క్రైస్తవ వాటర్ ట్యాంకర్ వచ్చిందంటే బట్టలన్నీ తడిసిపోవాలి. అన్ని కష్టాలు పడ్డారు. ఇవాళ ప్రతి ఇంటి దగ్గర కృష్ణానది నీళ్ళు ఇచ్చి మా ఆడపడుచులకు ఇబ్బంది లేకుండా కరెంటు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చి ఇబ్బంది లేకుండా ఎన్నో రకాల సౌకర్యాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. మరి క్రిస్టియన్ పల్లి ఇట్లా ఊరు బయట ఉన్నట్టుండే, కానీ ఇవాళ ఇదే సెంటర్ ప్లేస్ అవుతుంది. పక్కనే బైపాస్ వచ్చింది, ఆ పక్కనే కలెక్టరేట్ వచ్చింది. రేపు కిరాయిలు దొరుకుతాయా దొరకా అని తల్లాడుతుంటారు. ఇక్కడ అది స్టార్ట్ అయిందండి. అంత డిమాండ్ ఉంటుంది కనుక క్రిస్టియన్ పల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు మంచిగా ధనవంతులు అవుతారు. ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఖచ్చితంగా నేను అవకాశం ఇస్తాను. ఇక్కడ కౌన్సిలర్ అమ్మ కూడా చాలా మంచిది. వాళ్ళు ఎంత పేరు వచ్చేసాడు, ఆమె రాణి, భర్త పేరు కూడా రాజు, రాణి రాజు. ఎక్కడ ఉండదు అట్లా ఉండదు. ఇక మా కోఆప్షన్ మెంబర్ మా రవి వాళ్ళు కూడా మంచి యువకులు. మీరు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు కనుక కోఆప్షన్ మెంబర్ గారు ఇతర ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇతర ప్రాంతాల్లో మన క్రైస్తవ సోదరులు చర్చిలు ఏమేమి ఉన్నాయో దానిపైన దృష్టి పెట్టి చేస్తే ఇక్కడ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు, బయట అన్నీ ఆయన కవర్ చేసుకుంటాడు. ఇంకా ఫ్యూచర్లో కూడా మీకు అందరికీ కూడా నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఉన్నతమైనటువంటి అవకాశాలు ఇస్తాం. దయచేసి చెడు మాటలు వినకండి, చెడు మాటలు ఇది చేయకండి. మీకు కనిపించేది వాస్తవాలు అయితే ఆ వాస్తవాలని ఇంకా మంచి జరగాలని చేయండి. మన సోదరుడు మొదటి నుంచి ఆయన కూడా
మొదటి నుంచి కూడా ఉన్నాడు. ఆయన కూడా సుందర్పాల్ గారు ఎవరైనా ఎత్తున్నారో ఖచ్చితంగా ఏదో రోజు దేవుడు అవకాశం కల్పిస్తాడు. మీకు అవకాశం సమయం రావాలి కదా, దేవుని అనుగ్రహం కూడా ఉండాలి కదా. కనుక ఇంకా మీరు మంచి ప్రార్థన చేయండి, మంచి మంచి అవకాశాలు అందరూ దొరుకుతాయి. ఖచ్చితంగా మీకు ఏ ఆపద ఉన్నా గుర్తుపెట్టుకోండి, నేను మీ కుటుంబంలో బిడ్డగా, మీ సోదరునిగా అర్ధరాత్రి మీకు ఆపద వచ్చినా, మీ అక్క చెల్లెళ్ళకు అమ్మ నాయనలకు ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా నేను మా అన్న ఉన్నాడు అనుకొని మీరు నాకు ఫోన్ చేయండి. మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని మంచి చేయించి ఇంటికి పంపించే బాధ్యతలు ఖచ్చితంగా చేస్తామని చెప్పని. మహబూబ్ నగర్ జిల్లా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి డాక్యుమెంట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో సేల్, గిఫ్ట్ డీడ్, విరాసత్, కుటుంబ పంపకం వంటి అన్ని రకాల సేవలను అందిస్తున్నారు. పాత పాస్బుక్లో నుండి భూమిని రిజిస్ట్రేషన్ చేసిన వారికి పాత పుస్తకంలోనే వివరాలు నమోదు చేసి ఇస్తున్నారు. మహబూబ్ నగర్ రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లను పట్టాదారులకు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ల్యాండ్ రెవెన్యూలో గౌరవ ముఖ్యమంత్రి గారు తేవడం జరిగింది. ఇది దేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. కొన్న ఆస్తులకు రక్షణ అనేది లేక ఎప్పుడో నిజాం కాలం నాటి చట్టాలను అవే అమలు చేయడం మూలాన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అవే మూలం చేయాలన ఈరోజు చాలామంది భూములు తారుమారు కావడం, కొట్లాటలు కావడం. ప్రతి ఊర్లో కూడా భూమి పంచాయతీ, గట్టు పంచాయతీ తప్ప ఏమి ఉండదు. అన్నదమ్ములు కూడా కొట్లాడుకోవడం, తన్నుకోవడం, చనిపోవడం. పోలీస్ స్టేషన్లో చూస్తే 50% కేసులు మొత్తం కూడా భూమి మీద కొట్లాడిన కేసులే ఉంటాయి. దీనికి ఎట్లా పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు ఆయన రాత్రి పగలు ఆలోచన చేసి ఒక దేశంలో ఎక్కడ లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మన కళ్ళ ముందర ఇప్పుడే మా రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్ సమక్షంలో 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ కావడం, ఈ పాస్బుక్ రావడం, సేల్ డీడ్ కాపీలు రావడం అనేది అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఇది ధరణి అనేది నిజంగా కూడా ఆ కేసీఆర్ గారికి ఎట్లా ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ శాశ్వత పరిష్కారం. ఎవరు కూడా ఏ ఊర్లో కూడా ఏ కుటుంబాలు కొట్లాడుకోకుండా కొన్న భూమికి ధైర్యంగా భరోసాని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇలా ఎన్నో పథకాలకు ఒక కర్మాగారంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. అనేక పథకాల్లో ఇది ప్రముఖమైనటువంటిది. దీనికి మరి ఆ కలెక్టర్స్, మరి రెవెన్యూ అధికారులు కూడా చట్టాలు అట్టినందుకు వాళ్ళ మీద ఎన్నో అపవాదాలు వచ్చేటివి. కింది చిన్న స్థాయి వాళ్ళు చేతులతో పేర్లు మార్చడం, పేర్లు తోడిపేయడం, పుస్తకాలు లేకుండా చేయడం, అట్లా ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం మూలాన మరి అధికారులందరూ కూడా చెడ్డ పేరు రావడం జరిగింది గతంలో. మరి ఆ చట్టాలు ఎట్టినందుకు అనేక కష్టాలు ప్రజలు పడ్డారు. ఇక్కడ నుంచి ఉండే ఎట్లా బయోమెట్రిక్ కొన్నాయినా అమ్మినాయినా కళ్ళ ముందు కనపడితేనే అది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మా ఎంఆర్ఓలు ఓపెన్ చేస్తే కూడా ఓపెన్ అయ్యేది కాదు. కనుక ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ఎంఆర్ఓలకి సబ్ రిజిస్టర్ అధికారులను ఇవ్వడం అనేది చాలా గొప్ప. ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దీన్ని చాలామంది నాయకులు రాజకీయం చేయాలని చూసింది కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇలా వాళ్ళు కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కనుక ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా ఇక భూములకు మీకు భరోసానిచ్చిండు ముఖ్యమంత్రి గారు. ధైర్యంగా మీ భూములు ఎవరు ఎక్కడ మార్చడానికి వీల్లేదు, అటువంటి అవకాశమే లేకుండా చేసిండు. కనుక ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడ కూడా ఏర్పాటు కావడం లేదని మండిపడ్డారు. 2016లో నూతన జిల్లాలు ఏర్పాట్లు తరువాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక కేజీవీబీ పాఠశాల కూడా ప్రారంభం కాలేదన్నారు. టీఆర్ఎస్ నాయకులు పార్టీ ఛాయంగ్లు మరియు పార్టీ ఆఫీసుల నిర్మాణాలపై పెట్టిన దృష్టి విద్యార్థుల భవిష్యత్పై ఎందుకు దృష్టి పెట్టలేదన్నారు. ప్రతినిధులకు తమ పార్టీ కార్యాలయాల మీద ఉన్న శ్రద్ధ బీద విద్యార్థులకు విద్యాలయాలు ఏర్పాటు చేయడంలో లేదు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొత్తగా పాఠశాలలు ప్రారంభించడం లేదు. ముఖ్యంగా 2016లో 10 జిల్లాల నుంచి 23 జిల్లాలు అంటే ఎక్కువగా పెంచిన ఆ 23 జిల్లాలకు సంబంధించినటువంటి కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై అస్సలు శ్రద్ధ చూపలేదు. ప్రతి జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. అటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఒక జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ యొక్క జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు ప్రొసీజర్. కానీ 2016లో ఈ రాష్ట్రంలో 23 కొత్త జిల్లాలు ఏర్పడితే ఇప్పటిదాకా ఆ 23 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ, టీఆర్ఎస్లో ఉన్న విద్యాశాఖ మాత్యులు కానీ, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కానీ ఎక్కడా పంపలేదు. ముఖ్యంగా వెనుకబడ్డటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు 2014లో నారాయణపేటకు మరీ ముఖ్యంగా సైనిక్ స్కూల్ను అప్పుడున్నటువంటి రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారిని కలిసి కోరితే 2016లో ఈ నారాయణపేట జిల్లాకు విద్యాలయాలు ఇవ్వడానికి వెనకాడడం లేదు. కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలంటే ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రపోజల్లు పంపివ్వాలి, లేదా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా మా దగ్గర ఇన్ని ప్లేసులలో కేంద్రీయ విద్యాలయాలు అవసరమని ప్రపోజల్స్ పంపించాలి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో ఓల్డ్ NH44 కొత్తూరు టు షాద్నగర్ వెళ్లే మార్గం మధ్యం నందిగామ వై జంక్షన్ సమీపంలో షాద్నగర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రఘుకుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 7 వాహనదారులు పట్టుబడ్డారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని వాహనాలను స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రఘుకుమార్ గారు మాట్లాడుతూ, దయచేసి వాహనాలు నడిపేటప్పుడు మీపై మీ కుటుంబం ఆధారపడి ఉందని, మీరు బయటికి వచ్చేటప్పుడు 1కి 4 సార్లు మీపై ఆధారపడిన మీ కుటుంబ సభ్యులను నెమరు వేసుకోవాలని, దయచేసి మద్యం సేవించి వాహనం నడపకూడదని, ప్రమాదాలకు గురి కాకూడదు అని పట్టుబడని వాహనదారులకు తగు జాగ్రత్తలు సూచనలు చేశారు. ఈ తనిఖీలలో ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్, నందిగామ స్థానిక ఎస్ఐ ధనుంజయ్, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి 101 సెంచరీ కొట్టినావు, లేపు బ్యాటు రెండు పెట్టుకోండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़. Good news for medical aspirants. Career Inspiration Overseas Educational Consultants presents
MBBS, BDS, NEET 2020 mock counseling by Abdul Rab Arif. Director of Career Inspiration. It is very effective for those candidates. Medical counseling expert. Venue Sheila Garden, Narayanpet. On Sunday 8th November 11 a.m. For details call on us 950239992 and 809609330. Watch this event live only on City India TV.